హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మీకు ప్రిన్స్ కట్ బ్లౌజు లైనింగ్ది కట్ చేసి చూపిస్తాను. ఇదండి బ్లౌజ్ అయితే ఆదికిచ్చింది మనకి. ఇదైతే మనం కట్ చేసి స్టిచ్ చేయాలి. వర్క్ బ్లౌజు జాగ్రత్తగా చేయాలి. దీన్ని కట్ చేస్తాను చూడండి. బ్లౌజ్ పొడవు చూసుకోవాలి. ముందు షోల్డర్ నుండి బ్యాక్ డాట్ ఉంటుంది కదా, అక్కడికి మెజర్ చేసుకోవాలి. ఎంత ఉంది? 12 అయితే ఉంది. ఈ 12 1 ఇంచ్ యాడ్ చేసుకొని 13 పెట్టుకోవాలి. ఇది బ్యాక్ హుక్స్ అండి, మీకు చెప్పలేదు. బ్యాక్ హుక్స్ అంటే మనకి ఇటువైపు ఓపెన్స్ ఉండాలి, ఇటువైపు క్లోజ్ వైపు అటువైపు పెట్టుకోవాలి. మామూలుగా అయితే మనం క్లోజ్ వైపే మన వైపుకి పెట్టుకుంటాము, ఓపెన్స్ ఆపోజిట్ పెడతాము. దీనికైతే ఇలా పెట్టుకోవాలి. 13 అయితే పొడవు వచ్చింది కదా. క్రాస్లు ఏమైనా ఉంటే ఒక లైన్ మార్క్ చేసుకుందాం. ఒక లైన్ మార్క్ చేసుకొని ఇటువైపు కూడా ఇది ఎగుడు దిగుడు ఉన్నాయి కదా, ఇది కూడా కట్ చేసి తీసేయాలి. ఒక 1/2 ఇంచ్ అయితే మనం ఉక్స్ పట్టీ కోసం మార్క్ చేసుకోవాలి. క్రాస్ ఉన్నది కట్ చేసి తీసేద్దాం. ఇప్పుడు మనకి పొడవు 12 వచ్చింది. అది 1 ఇంచ్ యాడ్ చేసుకొని 13 పెట్టుకోవాలి. 1 ఇంచ్ దేనికంటే పైకి 1/2 ఇంచ్ ఖర్చుకి, కింద 1/2 ఇంచ్ ఖర్చు కోసం. 1/2 ఇంచ్ ఖర్చు ఇటు ఇదే 13 ఇటువైపు డ్రా చేసుకొని ఒక లైన్ మార్క్ చేసుకుందాం. ఇటువైపు కూడా ఒక 1/2 ఇంచ్, ఇటువైపు కూడా ఒక 1/2 ఇంచ్ ఖర్చు వేసుకున్నాము. ఇప్పుడు నడుము లూజ్ అయితే చూసుకుందాము. ఈ కాజా పట్టీని వదిలేసి ఇది మెజర్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీ వరకు చూసుకోవాలి. చూడండి, ఇది నడుము లూజ్ అయితే 22 వచ్చింది. ఈ 22ని మనం 4 భాగాలు చేసుకోవాలి. ఇలా 2 భాగాలు 11 వచ్చింది. దాన్ని 2 భాగాలు చేస్తే 5.5 వచ్చింది. ఇదే 5.5 నడుము లూజ్ పెట్టుకోవాలి. ఐదున్నరకి మార్క్ చేసుకున్నాను. 1 ఇంచ్ బ్యాక్ డాట్ కోసం, 1 ఇంచ్ ఖర్చు కోసం 2 ఇంచెస్ ఇలా అయితే మార్క్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు బ్యాక్ నెక్ ఈ ఖర్చు వదిలేసుకొని ఇలా పెట్టి కరెక్ట్గా ఒక మార్కింగ్, దానిపైకి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ వేయాలి. బ్యాక్ నెక్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ని కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని సమానంగా పెట్టుకోవాలి. ఇలా ఖర్చు వదిలేసుకొని అయితే ఇలా మనం మెజర్ చేసుకోవాలి. ఇది కరెక్ట్గా షోల్డర్ దగ్గరికి ఎంత ఉందో, నెక్ ఎంత ఉందో కరెక్ట్గా మార్క్ చేసుకొని ఇటువైపు ఒక 1/2 ఇంచు, ఇటువైపు ఒక 1/2 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ ఎంత వచ్చిందో ఈ ఉక్స్ పట్టీకి మనం వేసుకున్న ఈ ఖర్చును వదిలేసుకొని దీన్ని చూసుకోవాలి. 1.5 ఇంచ్ వచ్చింది ఇక్కడ. ఈ 1.5 ఇంచు ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి నడుములు నెక్ అయితే 1.5 ఇంచ్ వచ్చింది. ఇది సరిపోతుంది, మనం ఇంకెక్కువ పెట్టుకోకూడదు. మొత్తం షోల్డర్ నెక్ ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాము. 4.5 అయితే వచ్చింది. మనం 4.5 వరకు అయితే పెట్టేవచ్చు. ఇది 4.5 పెట్టాం కదా. ఆర్మ్ డౌన్కి అయితే ఒక 5 కాడికి మెజర్ చేసుకుందాము. ఇక్కడ నుంచి ఇది కూడా 4.5
పెట్టాలి. ఇవి లైన్ మార్కింగ్ అయితే చేసేసుకుందాం. ఇది కూడా మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇక్కడ కూడా ఒక 5, ఇక్కడ కూడా ఒక 5 పెట్టుకొని ఇది ఒక లైన్ మార్క్ చేసేసుకుందాము. ఇప్పుడైతే చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకుందాం. దీనికి ఫ్రంట్ వైపుకి తిప్పుకొని చూసుకోవాలి. బ్యాక్ హుక్స్ కదా. చూడండి, ఇక్కడ ఈ బ్లౌజ్ హ్యాండ్స్ దగ్గర నుంచి సైడ్ కుట్టు ఉంటుంది కదా, అక్కడి నుంచి ఈ సైడ్కి చూసుకోవాలి. మనం ఎంత వచ్చింది? 14.5 వచ్చింది. 14.5 2 భాగాలు చేస్తే ఎంత వస్తుంది? 7.5. ఇదే 7.5 చెస్ట్ లూజ్ మనం పెట్టుకోవాలి. టూ ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకొని ఈ లైన్ డ్రా చేసేద్దాం. చెస్ట్ లూజ్ దగ్గర నుంచి నడుము దగ్గర డాట్ కోసం 1 ఇంచ్ పెట్టాం కదా, అక్కడ వరకు లైన్ డ్రా చేసుకోవాలి. ఖర్చుకి 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అది కూడా లైన్ డ్రా చేసేసేయాలి. ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ అయితే మెజర్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఇలా ఒక క్రాస్గా లైన్ గీసుకొని ఈ ఆర్మ్ స్కేల్ పెట్టి రౌండ్ డ్రా చేసుకోవాలి. రౌండ్ అయితే డ్రా చేసేసాము. మనకి ఇది ఆర్మ్ లూజ్ అయితే ఎంత ఉందో చూసుకుందాం ఒకసారి. బ్యాక్ వైపే చూసుకోవాలి. షోల్డర్ నుంచి ఆర్మ్ ఫస్ట్ కుట్టు ఉంది కదా, ఇక్కడ వరకు చూసుకోవాలి. ఎంత వచ్చింది? 6.5 వచ్చింది. ఇదే 6.5 మనకి ఇక్కడ వచ్చిందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఖర్చు వదిలేసుకొని మనకు కరెక్ట్గా 6.5 అయితే వచ్చింది. మనం కరెక్ట్గా వచ్చింది కాబట్టి ఇంకేం మార్చక్కర్లేదు. ఇలానే కట్ చేసేసుకుందాము. బ్యాక్ అయితే నేను స్టార్ నెక్ పెట్టాలి. దీనికోసం ఒక 1.5 ఇంచు పైకి మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచు ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఇలా స్టార్ నెక్ అయితే పెట్టుకుందాము. స్టార్ నెక్ అయితే వేసేసాను కదా. ఇది నేను స్టిచ్ చేసేటప్పుడే కట్ చేస్తాను. నెక్ అయితే మిగిలిందైతే నేను ఇప్పుడు కట్ చేసేస్తున్నాను. బ్యాక్ అయితే కట్ చేసేసాను కదా. ఈ ఎక్స్ట్రాని కూడా మనం కట్ చేసేయాలి. కూర వచ్చిన వైపు క్రాస్లు వచ్చినాయి అన్నాను కదా, ఇది కట్ చేసేస్తున్నాను. ఈ నెక్ దగ్గర ఒక కట్స్ ఇచ్చుకోవాలి. చెస్ట్ లూజ్ దగ్గర బ్యాక్ అయితే మనం నడుము లూజ్ దగ్గర నుంచి డాట్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు ఈ ఉక్స్ పట్టి దగ్గర ఈ 1/2 ఇంచు వదిలేసి ఒకసారి నడుము లూజ్ చూసుకోవాలి. మొత్తం 6.5. ఈ 6.5ని సగానికి ఇలా పెట్టుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది మనకి బ్యాక్ డాట్స్ కోసం. బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేస్తాను నేను. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తాను. ఇటువైపు అయితే బ్యాక్ తీసుకున్నాం కదా, ఇటువైపుకి అయితే హ్యాండ్స్ తీసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ తీసుకోవాలి. ఇలాగా 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకొని ఇలా ఇలాగైతే 4 మడతల మీద వేసుకోవాలి. వేసుకొని క్రాస్లు ఏమన్నా ఉంటే ఒకసారి కట్ చేసేసుకుందాం. ఈ క్రాస్లు తీసేసుకొని ఒక 1/2 ఇంచు మడత కోసం, ఒక 1/2 ఇంచు మడత కోసం వేసేసుకొని ఇప్పుడు హ్యాండ్ పొడవు అయితే చూద్దాం ఎంత ఉందో. 5 అయితే ఉంది. మనం ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం కలుపుకొని 5.5 అయితే పెట్టుకోవాలి. 5.5 పొడవు. హ్యాండ్ లూజ్ చూద్దాం. 4 అయితే హ్యాండ్ లూజ్ వచ్చింది.
ఖర్చు కోసం 2 ఇంచులు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 5.5 వచ్చింది కదా, ఇదే 5.5 ఇక్కడ పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి. 6 వస్తే డౌను 3 చేసుకోవాలి. దానికి లోపల 5.5 కానీ 5 కానీ వస్తే దాన్ని ఆఫ్ చేసుకొని డౌన్ చేసుకొని ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ అయితే మనకి 6.5 వచ్చింది కదా, అదే 6.5ని మనం ఇక్కడికి కరెక్ట్గా 6.5కి మార్క్ చేసుకొని ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చుకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ లైను ఆర్మ్ లూజ్కి హ్యాండ్ లూజ్కి 2 మార్కింగ్లు కలిపేసి ఈ ఖర్చులకి ఉన్న మార్కింగ్స్ కూడా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇక్కడి నుంచి అయితే ఒక 1 ఇంచ్కి ఇలాగా మార్కింగ్ పెట్టుకొని ఇక్కడి నుంచి డౌన్ చేసుకుంటూ ఆ 6.5 మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడికి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాం కదా, కలుపుకొని దీన్ని ఇలా డౌన్ చేసి ఇక్కడ కలిపేసుకొని ఇలా అయితే హ్యాండ్ మార్కింగ్ అయితే అయిపోయింది. ఇది కట్ చేసేద్దాం. కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ పొడవు దగ్గర ఒక టక్స్ ఇచ్చుకోవాలి, హ్యాండ్ లూజ్ దగ్గర ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ లోతు తీసుకోవాలి. ఈ లోతు ఎలా తీసుకోవాలంటే ఇక్కడ 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ అయితే పెట్టుకొని ఇక్కడి నుంచి ఆర్మ్ లూజ్ దగ్గర పెట్టుకున్నాం కదా టక్స్, అక్కడికి ఇలా ఆఫ్ చేసుకోవాలి. చేసుకొని ఇలా ఒక మార్కింగ్ పెట్టుకొని అక్కడికి ఒక 1/2 ఇంచు మెజర్ చేసుకొని లోతు తీసుకోవాలి. ఎక్కడి నుంచి ఈ లూజ్ దగ్గర నుంచి కరువు తీసుకుంటూ ఇలా కలిపేసుకోవాలి. ఇలానే మనం కట్ చేసేయాలి. ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలా కట్ చేసాం కదా, ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలి. చూడండి, హ్యాండ్ అయితే మనం కటింగ్ అయిపోయింది, బ్యాక్ కటింగ్ అయిపోయింది. ఇంకా ఫ్రంట్ కావాలి మనకి. ఫ్రంట్ కూడా నేను కట్ చేసేస్తాను.